హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. సంగీతం అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, ఏదైనా భావాన్ని బలంగా ముద్రించగల ఆయుధం అని నమ్మిన వ్యక్తి చరణ్. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న మూడు రంగుల జెండా అనే పాటతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అందరూ వేణులను పొగుడుతున్న చరణ్ మనతో ఉన్నారు. సో ఈ పాట గురించి, ఈ పాటకు ముందు, పాట వెనుక ఆయన ప్రస్థానాన్ని గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. హలో చరణ్ గారు. హాయ్ తారక్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాయండి. మిమ్మల్ని ఎప్పుడన్నా కూడా నాకు చరణ్ అని అందరూ పిలుస్తారు, కానీ ఎందుకో నాకు చిన్ని చరణ్ అనేది బ్రెయిన్లో ప్రింట్ అయిపోయింది. ఉన్న వాళ్ళకి ఆ చిన్ని వచ్చేస్తుంది. చిన్ని వచ్చేస్తుంది. తను కూడా చిన్ని అంటాడు, చిన్ని అని పిలుస్తారా? చరణ్ అనే పేరు మీకు పాపులారిటీని తీసుకొచ్చింది, కానీ బట్ చిన్ని చరణ్ అనే పేరే గుర్తింపుని తీసుకొచ్చిందా సార్? వచ్చిందంటారు పాపులర్. ఖచ్చితంగా సార్. నమ్మలేకపోతున్నా. నమ్మలేకపోవటానికి ఇప్పుడు జనాలు మువ్వన్నెల సాంగ్ మూడు రంగుల జెండా అనే పాట ఏ టైంలో రాశారు? మూడు రంగుల జెండా అంటే నరసన్న అనుకుంటున్నారు. నాకేడ వచ్చింది సార్ పేరు? నరసన్న అనుకుంటున్నారు. విమానం అనే సినిమా చూసి ఈ రోజు కన్నీళ్ళు గారుస్తుంటే కన్నీళ్ళు గారిచే ప్రతి ఒక్కళ్ళు సగం మంది మీ పేరే కంప్లైంట్ లో రాస్తున్నారు యాక్చువల్గా. విమానానికి వచ్చిందిలేండి. ఎస్. సో మన రోజు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆ రోజు అనేది రావాలనే కదా. ఎప్పుడు కామ్గా ఉండిపోకుండా ఒక సంగీత దర్శకుడిగా, ఒక రచయితగా, ఒక గాయకుడిగా ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో పాటలు వదులుతానే ఉన్నారు. ప్రేక్షకులు మైమరిపిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, రకరకాలుగా ఆలోచింపజేస్తున్నారు. సరే, అయితే అసలు ఇది ఒక సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది మొత్తంగా. మీరు స్వయంగా స్వరపరిచి పాడించిన ఈ పాట మూడు రంగుల జెండా అనే పాట. సో ఇది ఇంత సెన్సేషన్ అనేది క్రియేట్ చేసింది కానీ, బట్ ఈ సెన్సేషన్ ఉన్న క్రియేషన్ లేదంటే దాని మిరాకిల్ అసలు ఎలా జరిగిందంటారు? ఈ ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ప్రాసెస్? ఏం లేదు సార్, ఆ రోజు రేవంత్ అన్నకి ఇది ఆయుధం అవ్వాలి అంటే అతను అప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇది 2 years బ్యాక్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన పాట, ప్రమాణ స్వీకారం రోజు చేసిన పాట ఇది. ఆ రోజు నా ఇంటెన్షన్ ఏంటంటే, అన్న ఒక పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో ఆయనని ఇంకా తెలుగుదేశం మనిషిలాగా, చంద్రబాబు నాయుడు మనిషిలాగానే చూస్తున్నారు. సో కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు అన్నని ఎలా ఓన్ చేసుకోవాలి. సో ఏదో ఒక పొలిటికల్ సాంగ్ ఆ రోజు కొట్టామా, ఆ రోజు ఆడావుడి ఏదో క్రియేట్ చేసామా, తెల్లారు దాన్ని మర్చిపోతే అది అంటే జనరల్గా ఒక పొలిటికల్ లీడర్ సాంగ్ని ఇంకొక లీడర్ కానీ, ఇంకొక లీడర్ ఫాలోవర్స్ కానీ వినాలంటే ఆ ఈగో ఒప్పుకొని రోజులు. అవును, యాక్సెప్ట్ చేయాలంటే కష్టం, చేయని రోజులు. ఎస్. సో రేవంత్ అన్న పాట ఎందుకు వినాలి? వేరే లీడర్ ఫాలోవర్స్ మా జిల్లా ఉంది, మా జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు అందరూ సీనియర్లు ఉంటారు. వాళ్ళ కార్యకర్తలందరూ ఆ లీడర్లను ఫాలో అవుతారు, కానీ వాళ్ళు రేవంత్ అన్న పాట పెట్టరు. కానీ ఇది పెట్టాలి అంటే అందరికీ తెలియకుండా దీంట్లో ఒక మత్తు ఉండాలా, ఒక సైన్స్ ఉండాలని ఒకటి ఆలోచించారు. అందుకే మీకు చూడండి, దాంట్లో ఒక శంఖం వస్తుంది, దాంట్లో ఒక సినిమాటిక్ సింథటిక్ బ్యాక్గ్రాప్ వస్తుంది, ఒక డీజే టైప్ రిథమ్ ఉంటుంది, పాటలో ఒక మెలోడీ ఉంటుంది. ఓన్లీ ఏదో హో అని ఆ నరసన్న వాయిస్లో అలా కాకుండా ఒక చిన్న పాట, ఒక దేవుడి పాట పాడుతున్నట్టు ఉంటుంది. శివుడి పాట, మల్లన్న దేవుడు, ఎల్లన్న దేవుడు. అది తెలియకుండా రేవంత్ అన్నని జనాలకు నాటాలి అంటే, ఆయన యుద్ధానికి ఒక ఆయుధం అవ్వాలి, ఆయన పోరాటానికి ఒక సహాయం అయ్యాలి, ఆయనకు మేలు జరగాలని కోరుకొని మనస్ఫూర్తిగా చేసిన పాట ఇది. కానీ ఆయనకే కాకుండా ఆ మేలు మాకు కూడా చేసింది అది. మూడు రంగుల జెండా పాట ఇంత ఫేమ్ని, నేమ్ని తీసుకొచ్చింది కదా. మరి ఒక్కసారి మా ప్రేక్షకులందరి కోసం, అంటే నల్గొండ గద్దర్ నరసన్న వాయిస్లో విన్నాము, బట్ దాని క్రియేటర్ అయిన మీ వాయిస్లో ఒకసారి విందాం అని చెప్పేసి. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే గదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మీ వాయిస్లో వింటేనే ఇంత బాగుంది, మరి ఈ పాటనే మరి నల్గొండ గద్దర్ నరసన్నతో ఎందుకు పాడించారు? అంటే ఈ పాట పుట్టేటప్పుడు నరసన్న కూడా ఉన్నాడు నాతో. ఓకే, ట్రావెల్ అయ్యాడు మీతో పాటు అని చెప్పి. అంటే ఆ రోజు కూర్చున్నాం ఇద్దరం సోఫాలో, రేపు పిసిసి అధ్యక్షుడు ప్రమాణం కదా, మనం ఒక పాట చేయాలని. ప్రతి పాట అన్న దగ్గరుండి నాకు ఇన్పుట్ చేసి చేయించుకున్నారు రేవంత్ అన్న. ఈ పాట మాత్రం నా అంతలో నేనే చేసిన పాట ఇది. అంటే ఆయన ఏమి చెప్పలేదు, చేయమని కూడా చెప్పలేదు. మనం ఏం చేద్దాం, అన్నని పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళందరూ ఓన్ చేసుకోవాలని మాకు మేము చేసిన పాట. తర్వాత ఇదే పాటని రాహుల్ గాంధీ గారి మీదకి మళ్ళీ రేవంత్ అన్న చేయించాడు కూర్చోబెట్టి. నేను అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేశారు. అసలు ఈ పాటకి పర్టికులర్గా ఇన్పుట్స్ ఏమి ఇచ్చారా అనుకున్నాను. ఈ పాటకి ఇంతకుముందు ఇచ్చినవి అన్ని బ్రెయిన్లో ఉన్నాయి కదా నాకు. ఓకే, రేవంత్ అన్న నాకు 10 ఏళ్ళ నుంచి నాకు ట్రావెల్ అవుతున్నారు కదా.
సో అన్న గురించి ఇంకా మేము ఆల్మోస్ట్ ఆయన పోరాటం అంతా మా కళ్ళతో చూసిందే కాబట్టి ఓకే. నాకు అంత బ్రెయిన్లో ఉంటుంది అది. ఓకే. అయితే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా ఫస్ట్ నుంచి కూడా. బట్ మిమ్మల్ని పర్టికులర్‌గా పిలిచి మీకు అంటే ఈ చేయించుకోవడానికి రీజన్ ఏమన్నా స్పెసిఫిక్‌గా రీజన్ ఏమైనా ఉందంటారా? అంటే 2015లో అన్నకు అప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు బయటికి వచ్చేటప్పుడు ఆ పాట కావాలని కోరుకున్నాడు. తెలంగాణ పులిబిడ్డ ఆ పాటని. అప్పుడే తెలంగాణ వచ్చి 2015 అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకి వ్యతిరేకంగా ఒక పాట చేయడానికి కోరస్ పాడతానికి కూడా ఎవరు రాలేదు అప్పుడు. రాలేదు. ఆ తెలంగాణ పులిబిడ్డకి. హ్మ్. సో నేనేందంటే 1 ఇయర్ టు 1½ ఇయర్ అయినా కూడా పెద్దగా నన్ను ఆ తెలంగాణ గవర్నమెంట్‌లో ఎలాంటి గుర్తింపు గాని, ఎవరు గాని పిలవని అకేషన్స్ కూడా ఎవరు పిలవట్లేరు మనలా. యెస్. యెస్. సో మన తెలంగాణ, మనం ఆంధ్రోళ్ళమా కూడా మనకు అర్థం కాని లెవెల్‌లోనే ఇక్కడ నేను తెలంగాణ వాడిని అయినా కూడా సినిమాల్లో ఉండడంతో ఎక్కువ నాకు సంబంధాలు, సినిమా సంబంధాలే ఉంటాయి. ఆంధ్ర ఆ వాళ్ళతో. ఉద్యమాలతో పెద్దగా లేవు నాకు. హ్మ్. కట్ చేస్తే అప్పుడు రేవంత్ అన్న నాకు ఆ పాట చరణ్ అయితేనే బాగుంటాడని చెప్పి ములాఖత్తుకు పోయినప్పుడు హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నన్ను పిలవడం, రాయడం. ఆయన జైల్‌లో ఉన్నప్పుడే. బయటికి వచ్చేటప్పుడు ఆ పాటని అన్ని ఛానల్లో వేశారు. అప్పుడు మన ఎన్టీవీలో కూడా వేసింటారు అది. యాహ్. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. యాహ్! అప్పుడు ఆయనలో కొడంగల్ హౌస్ అరెస్ట్కి వెళ్ళినప్పుడు నన్ను పిలిపించుకొని హ్మ్. నాతో కూర్చొని ట్రావెల్ అవుతూ అప్పటి నుంచి ఇంకా ఆయన ఏదైనా భావం చెప్తే అది ఈజీగా జనాలకు అర్థమయ్యేలాగా చెప్తున్నా కాబట్టి చరణ్ నాకు సెంటిమెంట్గా ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టేటప్పుడు కూడా ఇంద్రవెల్లిలో పాట నాతోనే చేయించారు. చేయించారు. ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలిందో వస్తావా తమ్ముడా అని ఒక పాట ఉంటుంది. హ్మ్. సో అది కానీ అట్లాగా మొత్తం మీకైతే రేవంత్ గారితో ఉన్న ట్రావెల్ అయితే ఇప్పటిదైతే కాదు. కాదు 10 ఇయర్స్ 10 ఆల్మోస్ట్ 9 ఇయర్స్. 9 ఇయర్స్ బ్యాక్ నుంచి. అంటే ఆయన ఎప్పుడైతే స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉందో అప్పటి నుంచి కూడా అంతే ఎక్కువ అంతే. మీతో. నేను ఎప్పుడైనా తారక్ గారు నేను ఒక యుద్ధంలో వీరుడికి ఆయుధంగా ఉండడానికి ఇష్టపడతా. యెస్. యెస్. నా పాట ఆయుధం అయింది చాలు. ఆయుధం అవుతే చాలు. ఆల్రెడీ సక్సెస్లో ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి పోవడం కన్నా కూడా అంటే ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన ఆయన దగ్గరికి వెళ్ళి క్లోజ్ అవ్వడం చాలా కష్టం. అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలామంది ఉంటారు. ముఖ్యమంత్రి అవ్వాలని ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తికి, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని ఆరాటపడుతున్న వ్యక్తికి సపోర్ట్గా ఉండాలి అనేది అది నేను ఎంజాయ్ చేసిన యాక్చువల్లీ. అయితే యాక్చువల్‌గా ఇంతకుముందు మీరు చెప్పారు కేసీఆర్ గారు అంటే నాకు ఎలాంటి గుర్తింపు రాలేదని చెప్పి. అవును. బట్ ఆయన ఛానల్‌లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని ఆయన పిలిచి చేసిన అది రోజులు బిఫోర్ అండి, సీఎం కాకముందు. ఉన్నాయి. మరి తర్వాత ఎందుకు మరి దానికి ఆ కైండ్ ఆఫ్ ఇది ఎందుకు జరగలేదు మీకు? లేదు, నేను అందుకే తెలంగాణ అది ఏ పల్లె పిల్లోడు అని ఒక పాట కూడా చేశాను. చాలా పెద్ద హిట్ అయింది. కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు వింటారు, ఓకే. కేటీఆర్ గారు వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకో ఆ పాట ఎవరు చేశారు, దాని సృష్టికర్త ఎవరు, ఆయన్ని పిలుద్దాము లేకపోతే ఆయనతో మాట్లాడదాం. ఎందుకని అంటారు అంటే ఈ రీజన్ ఏంటి? మీకు తెలిసిన రీజన్ ఏమై ఉండొచ్చు? మీరు అనుకుంటున్న రీజన్? నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా పిలిచినా వాళ్ళు ఎవరో కట్ చేసి ఉంటారు, లేకపోతే నాలాంటి వాడు అక్కడికి వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో కళాకారులకి విలువ ఇచ్చేది, విలువైన పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ కొంతమంది మొన్న రీసెంట్గా ఏదైనా గాయకులను వాళ్ళని చూసుకున్నా కూడా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద పోస్టులు, విలువైన జీవితాలు అన్నీ ఇచ్చారు కదా. సో మరి ఒక్క చరణార్జున్ మాత్రమే విస్మరించబడడానికి రీజన్ మరి ఇంకా నేను రేవంత్ అన్న మనిషిని ఏమన్నా వాళ్ళు అదొకటి పడి ఉండొచ్చు అంటారు మైండ్లో. తెలంగాణ పులిబిడ్డ 2015-16లో వచ్చింది కదా. సో అప్పుడే వాళ్ళు నన్ను ఏమన్నా కార్నర్ చేసి పెట్టి ఉంటారు, ఇతను రేవంత్ మనిషి అని. ఓకే. అయితే మీరు కథాగానం చేస్తారు జనరల్గా, ఎవరైనా చేస్తారు. కేసీఆర్ గారి కానీ లేకపోతే రకరకాల చాలా మంది పొలిటీషియన్స్ కథాగానాలు చేస్తారు కదా. అవును. ఫస్ట్ మరి వినతి గానం ఎందుకు చేశారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న కథాగానం కూడా చేశాను నేను. చేశారు. వినతి గానం అని కొత్తగా రీసెంట్గా చేశారు. ఫస్ట్ టైం చూస్తున్నాను వినతి గానం. ఇంతకు ముందు చూడలేదు నేను ఎప్పుడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను రేవంత్ అన్నకు పాటలు ఎప్పటి నుంచో చేస్తున్నాను ఆయన పోరాటానికి. ఇప్పుడు ఒక గెలిచాడు, గెలవంగానే వీరుడా శూరుడా అని చేస్తాడు చరణ్ అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. రేవంత్ అన్న గురించి గొప్పగా పొగుడుతూ ఏదో చేస్తాడినా అది ఇది అనుకుంటారు. అది అనౌన్స్ చేసినప్పుడు కూడా అందరు అనుకున్నారు భజన మొదలు పెట్టాడు అని. చిన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. నేను రేవంత్ అన్నను కూడా భజన చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆయనతో ఆయన యుద్ధంలో ఉన్నోడిని నేను. సో నేను ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఏదో అన్న అంటే ఒక నిమిషంలో నేను అపార్ట్మెంట్ ఇస్తాడు ఆయన, నాకు అది ఉంది. రేవంత్ అన్నకు బాధ్యతను గుర్తు చేయాలనుకున్నాను నేను. భజన పాట నేను చేయాలనుకోలేదు, బాధ్యత పాట చేద్దాం అంటే ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి నువ్వు అని ఒక కళాకారుడిగా గుర్తు చేద్దామని అనిపించింది అంతే. అయితే యాక్చువల్గా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ గారిని కలిసారా? కలవలేదంటే ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు మొత్తం కంప్లీట్ చేసే ప్రెజర్లో ఉన్నారు. అందరూ వస్తున్నారు. ఇప్పుడు ఏంది, మీరు ఒకటి జరిగిన ఒక సక్సెస్ సాధించిన తర్వాత వెనకోడు ముందోడు వాడు ఈడు గుంపులు కడతారు ఇంకా. సో వాళ్ళు
ఫోన్ చేయించారు అన్న నాతో, అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేశారా? ఆ, ఓకే. కొంచెం అంత ప్రశాంతంగా అయిన తర్వాత మాట్లాడదాం చిన్నిని ఫ్రీగా రమ్మని, ఎందుకు ఈ గుంపులో అని వాళ్ళు అన్నారు. ఓకే. అయినా మనం వెళ్ళొచ్చు, బట్ నాకు ఏదో ఆశించి నేను అన్న కోసం చేసిన అయితే ఉరుకుతా పరుగెత్తుతా, నాకు నమ్మకం ఉంది ఆయన. మీరు ట్రై చేసిన తర్వాత కాదు కదా, డైరెక్ట్ ఆయన దగ్గర నుంచే ఫోన్ వచ్చింది కదా, అంటే గుర్తుపెట్టుకున్నట్టే కదా. ప్రశాంతంగా లేదు. రేవంత్ అన్న సీఎం అవ్వడానికి ఒక 2 months బ్యాక్ కూడా నేను అన్న ఇంటికి వెళ్ళినప్పుడు అన్నారు, నువ్వు ఏ పాట అయినా ఏ కాన్సెప్ట్ అయినా చెప్తే ఇంత బాగా ప్రజలకి కనెక్ట్ చేస్తావు, నువ్వు ఇంత కమర్షియల్ అంశాలు నీలో ఉంటాయి, జనరంజకంగా ఉంటాయి కదా, నీకు ఎందుకు పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రావట్లేవు, నేను ఎవరికన్నా చెప్పాలా, ఈ పలాని కంపెనీ నాకు తెలుసు, ఆల్రెడీ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ రేంజ్ సినిమాలు తీసే అన్ని కంపెనీస్ నాకు తెలుసు, నేనేమన్నా చెప్పాలా అన్నారు ఆయన. కానీ నాకు తెలుసుగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఒక పొలిటికల్ లీడర్ చెప్తే ఎలా తీసుకుంటారని, అప్పటికి సీఎం అవ్వలేదు ఆయన. సో ప్లస్ నేను నా రూట్లో నేను వెళ్తున్నాను, ఒక్కో సినిమాతో వెళ్తున్నాను కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. వాళ్ళు నేను అన్న చెప్పాల్సిన అవసరం లేకుండా నేను వెళ్ళి కలిసినా నాకు ఆ రిసీవింగ్ ఉంటుంది. ఎందుకో నాకు అన్నను తగ్గించడం ఎందుకు నా కోసం, ఆయన పాపం ఒకవేళ వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోతే పాపం అన్న ఫీల్ అవుతాడని, నేను ఇప్పుడు అన్న మీరు సీఎం అవ్వండి తర్వాత చూసుకుందాం, నా తిప్పలేదు నేను పడతానని చెప్పినప్పుడు, అంటే ఆయనకి చరణ్కి ఏదో చేయాలని ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక ఈజీ. అయినా మీ ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుంది సాగుతుంది. నాకు ఇండస్ట్రీ ఉంది, నా సినిమాలు ఉన్నాయి, నా దర్శకులు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో మనకు నేను ఒకవేళ రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళినా నేను ఏమడుగుతాను, ఈ కళాకారులకి ఈ కళా వైభవాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేద్దామన్నా, నేనేం చేయాలి నువ్వేం చేయాలి, ఇదే మాట్లాడుతుంది తప్ప నాకు ఆ పదవి కాదు ఈ పదవి కాదు, నాకు మ్యూజిక్ డైరెక్టర్ అనే పదవి గొప్పది. సో మరి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయా ఏదన్నా? 3 రంగుల జెండాకి, ఎందుకంటే అప్పుడు మీరు ఎప్పుడో కొట్టిన పాట ఇప్పుడు ఫేమస్ అయింది, అంటే అప్పుడు ఉపయోగపడింది కానీ దానికన్నా ఎక్కువ వైరల్ అయింది. సో మరి దానికి కాంప్లిమెంట్స్ ఏమైనా వచ్చినాయి కాంగ్రెస్, అంటే అదర్ దాన్ దీని దగ్గర నుంచి అన్న కాంప్లిమెంట్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి కానీ, లీడర్స్ దగ్గర నుంచి కానీ, క్యాడర్ దగ్గర నుంచి కానీ? పార్టీ నుంచి అంటే వాళ్ళు, నేను ఎవరిని ఎక్కువ కలవను కదా తారక్ గారు, నా నెంబర్ బట్ ఫోన్ నెంబర్ కూడా ఎక్కువ ఎవరి దగ్గర ఉండదు. పబ్లిక్ ఎక్కువ నరసన్నకే ఆయనే మాట్లాడతాడు. ఆయన ఇదంతా 3 రంగుల జెండా అంటే నరసన్నే అనుకుంటారు జనం. సో నేను నరసన్న కూడా ఎన్నడూ ఆయన వేరు నేను వేరు మేము ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఎప్పుడు లేనిది నా ఇన్స్టాగ్రామ్లో కానీ, నా ఫేస్బుక్లో కానీ, నా ఫోన్లో ఎక్కడ ఎన్ఆర్ఐస్, ఆంధ్ర లీడర్స్, వైసీపీ, టీడీపీ భేదం లేకుండా. అంతకుముందు ఏంటంటే పొలిటికల్ సాంగ్ నేను కొట్టినా, నేను మీ సినిమాల్లో ఉన్నా కాబట్టి పేరే గిరి ఉండకపోయేది, నరసన్న ఖాతాలు వెళ్ళేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 100 సాంగుల్లో ఒక సాంగ్ లేక వెళ్ళిపోయింది. ఇప్పుడు నరసన్నని దాటి కూడా చరణ్ అర్జున్తో మాట్లాడాలని అని అందరు నాకు ఫోన్లు చేయడం అది జరుగుతూ ఉంది. ఓకే. విజయ్ చౌదరి అని అక్కడ నా ఫ్రెండ్ ఉంటారు ఒక అతను. ఓకే. సో తను కళ్యాణ్ చక్రవర్తి అని సినిమా రైటర్, ఆయన రాస్తున్నారు, నేను మ్యూజిక్ చేస్తున్నా, ఆయనకు పాట చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా లీడర్ తన లక్ష్యాన్ని, తన ఆలోచనని ప్రజలకి పాట రూపంలో గట్టిగా చెప్పాలంటే చరణ్ అర్జునే అనేది 3 రంగుల జెండా ఇచ్చింది ఆ భరోసా ఇచ్చింది, ఆ నమ్మకం ఇచ్చింది అందరికి. మరి ఇప్పుడు త్వరలో ఏపీ రాజకీయాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా, మరి అప్రోచ్ అయ్యారా? మీ పాట ఎవరి ప్రచార జెండాని మోయబోతుంది మీ పాట? నేను అట్లేం లేదు సార్, నాకు పార్టీలు రంగులు ఉండవు. బట్ కాకపోతే ఎవరిని అప్రోచ్ అయ్యారా? ఎవరికన్నా ఆల్రెడీ? పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. సో ఆయన ఆల్రెడీ కబురు పంపారు పాట చేయమని. బట్ వేరే వాళ్ళు పంపినా ఎవరు అడిగినా నేను పాట చేస్తాను. పాటగాడిగా ఇంకొక మనిషిని తిట్టాను నేను. ఇప్పుడు 3 రంగుల జెండా పాటలో రేవంత్ అన్న కాంగ్రెస్ అంతే, ఇంకొక ఇతరులని ఇప్పుడు వాళ్ళ కోణంలో చూసుకుంటే వాళ్ళది పోరాటమే. నేను ఇందాక చెప్పానుగా, నా పాట పోరాడేవాడికి ఆయుధంలో ఉండాలి. సో అది ఈ కోణంలో చూస్తే ఇతని పోరాటమే, ఆ కోణంలో చూస్తే అతని పోరాటమే. ఆ పోరాటానికి ఆయుధంగా ఎవరికైనా చేస్తా, కానీ ఇంకొకరి మీద దుమ్మెత్తి పోసేది, ఇంకొకరిని తిట్టే ఇలాంటి అది చేయను. పర్సనల్ గా నాకు రేవంత్ అన్న అంటే ఇష్టం, పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం. అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి రేవంత్ గారి కనెక్షన్ మీది? చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కాబట్టి రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పుడు నాకు ఇష్టం అయిపోయాడు ఆయన. సో ఆటోమేటిక్గా పార్టీ పరం కాదు, మళ్ళీ మీరు అలా రంగులు నేనేమి రంగులు అద్దే ప్రయత్నం చేయను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇష్టం అంటే, నాకు చిన్నతనంలో నాకు అవార్డు ఇచ్చారు ఆయన. నాకు ఆ అవార్డు అనేది నాకు భరోసా. ఈ రోజు 3 రంగుల జెండా నాకు ఎంత ఒక బలం ఇచ్చిందో, చిన్నగా ఉన్నప్పుడు పాటలే నా కెరియర్గా మలుచుకోవాలనే ఒక ఆలోచనకు ఇందులో నేను నెగ్గగలను అనే ఒక ధైర్యాన్ని ఆ రోజు ఆయన ఇచ్చిన అవార్డు ఉపయోగపడ్డది. అందువల్ల నాకు బాబు గారు ఇష్టం. తర్వాత నా స్టూడియో పెట్టుకునేటప్పుడు నాకు ఆయన హెల్ప్ చేశారు అప్పుడు 2009లో. అది ఇష్టం. సో అట్లాగా ప్రతి కోణంలో నాకు ఆయన పర్సనల్గా అటాచ్ అయ్యారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, నేను ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో నాకు ఎక్కడ షెల్టర్ లేనప్పుడు కేబీఆర్ పార్క్లో అక్కడక్కడ పడుకుంటూ తిరుగుతూ ఆకలి అయ్యే టైంకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళేవాడిని. అక్కడ క్యాంటీన్ ఉంటుంది.
సో అక్కడ అప్పుడప్పుడు బాబు గారు వస్తూ ఉండేవాళ్ళు, అప్పటికి ఆయన సీఎంగా ఉన్నారు, వస్తూ ఉండేవాళ్ళు. సో దూరం నుంచి చూస్తూ అక్కడ అన్నం తినేసి ఎలా ఉండే, అక్కడ ఎవరు పెట్టినా ఎవరు వెళ్ళినా అన్నం పెట్టేవాళ్ళు అక్కడ. అవునవును. సో ఎందుకో తెలియకుండా, ఆయనకు కూడా తెలియకుండానే ఆయన నా జీవితంలో ఒక భాగం అయిపోయారు. ఓకే. అందువల్ల ఇష్టం. అక్కడ ఆయన శిష్యుడు కాబట్టి ఈయన ఇష్టం, ఓకే. రేవంత్ అన్న. రేవంత్. ఆ తర్వాత రేవంత్ అన్న నాకు ఎక్కువ పర్సనల్గా, అంటే సొంత ఇంట్లో సోదరులాగా అయిపోయామన్న. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఏదన్నా కూడా మీ పాటకి ఏం పెడతారంటే చరణ్ అర్జున్ ఎమోషనల్ అని పెడతారు, మ్యూజిక్ ఎమోషనల్ అని పెడతారు అది కదా, ప్రైవేట్ సాంగ్స్. ప్రైవేట్ సాంగ్స్ కి. మరి ఇప్పుడు మొన్న మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడం ఇలాంటి పరిణామాలన్నీ జరిగినాయి కదా, మరి అప్పుడు ఏమన్నా ఎమోషనల్ ఏమి రాలేదా మరి మీకు? అదే ఇప్పుడు అలాంటి పాట చేయాలన్నప్పుడు మనం ఆయనని అరెస్ట్ చేసిన వాళ్ళని మనం అదో ఇదో అనాలి కదా. సో అట్లా నాకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. బాబు గారి మీద పర్సనల్గా పాట చేశాను అంతకుముందు. అవును, అంతకుముందు కథాగానాలు చేశారు, చేశాను, అయిపోయింది. ఈ రాజకీయ విషయాల మీద నేను ఎక్కువ ఫోకస్. అంటే నేను అందరి మనిషిగా ఉండడం ఇష్టం తారక్ గారు. నాకు చరణ్ అర్జున్ పాటని ఇష్టపడని, మనం చేసిన ఇండిపెండెంట్ సాంగ్స్కి అంతంత మిలియన్లు వచ్చినాయంటే ఎలాంటి హీరోలు లేకుండా, ఎలాంటి ఒక ప్రమోషన్ లేకుండా ఊరికినే మేము అట్లా పెట్టి వదిలేస్తాం. అసలు ఆ యూట్యూబ్లో వాటిని ఏం చేయాలో కూడా మాకు తెలియదు, మాకు ఒకడు అది చేసేవాడు కూడా లేడు. అయినా అది ఇంటింటికి ఊరికి ఎక్కడో అమలాపురంలో ఎవరి దగ్గరకు పోద్ది, ఎక్కడో వింటుంటారు. వాడు ఏ పార్టీ వాడు అయి ఉంటాడు కదా, అనవసరంగా వాడు మళ్ళీ అరే చరణ్ అన్న మా చరణ్ అన్న అనుకున్నాం కదా అయినా ఇట్లా అనుకుంటాడు. ఎందుకు వచ్చిందని అది అంటే కళాకారుడిగా ఎలాంటి ముద్ర వేసుకోకూడదని ఫిక్స్ అయ్యారు. నా పర్సనల్ ఇష్టాలు నా ఇష్టాలు. నాకు బాబు గారి ఇష్టం అనేది నా ఇష్టం, అది నాకు ఆయన హెల్ప్ అయ్యాడు కాబట్టి నాకు ఇష్టం అంది. ఆయన పార్టీ పరంగా రేవంత్ అన్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలంగాణ పులిబిడ్డ చేసిన, కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు 3 రంగుల జెండా చేసిన. అదెంత ప్రేమగా చేసినో ఇదంతే, ఆ రోజు అదెంత సంచలనం అయిందో ఇదంతే. అక్కడ పార్టీ కాదు, మనిషి అంతే. ఇప్పుడు రేవంత్ అన్న రేపు ఎక్కడున్నా చేస్తా, ఆయన పదవుల్లో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, నన్ను అర్ధరాత్రి పిలిచిన పోతా. పర్సనల్ గా కనెక్ట్ అనేది నన్ను నా కళ్ళు చూసి నా బాధ చూసి నీకు పెద్ద సినిమాలు ఎందుకు రావట్లేవు నేను చెప్పాలా ఒకరికని నేను అడక్క ముందే అన్నాడు రేవంత్ అన్న. సో దానికి ఎంత వెలగడతాం మనం. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు, ముఖ్యమంత్రి అయిన ఇప్పుడేమంటాడో తెలియదు. ఇంకా అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కానీ నాకైతే నా గుండెల్లో బరువంతా దిగిపోయింది. నాకు ముఖ్యమంత్రి ఉన్నాడు అని ఒక ధైర్యం వచ్చేసింది. ఓకే. అంటే ఆయనతో పర్సనల్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది మీరు రేవంత్ రెడ్డి తోటి? అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ ఇదంతా ఓకే, బట్ పాట కోసం పిలిచేవారు ఇదంతా. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఒక 2 గంటలు 3 గంటలు 2 గంటలు 3 గంటలు పాట గురించి మాట్లాడడం కదా, మిగతా విషయాలు కూడా ఉంటాయి కదా. పర్సనల్ ఇంటరాక్షన్ ఎలా ఉండేది? పర్సనల్గా నాకు ఆయన చాలా విషయాలు అన్న నుంచి నేను నేర్చుకున్నా. అంటే పట్టుబట్టి నేను కూడా ఎందుకన్నా ఈ గొడవ ఎందుకన్నా కాంప్రమైజ్ అయిపోతుంది ఇక మనకి ఎందుకు వచ్చింది అంత పెద్ద శిఖరాలతో పోటీ పడడం ఎందుకని నేను సలహాలు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఆయనకి. లేదంటే ఆ పెద్దోళ్ళు సీనియర్లు ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ వాళ్ళు నిన్ను అంతా కొంచెం కార్నర్ చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర తగ్గొచ్చు కదన్నా, ఇలాంటివి కూడా చెప్పినవి ఉండేవి. అవన్నిటికీ ఆయన చెప్పిన విషయాలన్నీ నా జీవితాన్ని కూడా నేను అన్వయించుకున్నా. ఏం చెప్పారు? ఇప్పుడు జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు అంటే అతను ఎప్పుడు గాయాల వైపు, జీవితం సమస్యల వైపు, ప్రజల కష్టాల వైపే ఎక్కువ ఆలోచించేవాడు. నాకు తెలిసి ఆ సావాసమే నేను ఇండిపెండెంట్ పాటలు చేయడానికి ఉపయోగపడ్డదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనుషులు కష్టాలు, మనుషుల జీవితాలు స్ట్రగుల్లో, ఇప్పుడు ఆకలిని నేను ఒక పాట చేసిన. అవును. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను కార్ వేసుకొని తిరుగుతూ నా హైదరాబాద్ని చూడు, నా సైబర్ సిటీని చూడు, నా అందాలను చూడు, నా ఇలా అనొచ్చు కదా. నేను అలా అనుకుంటాను, నా స్లమ్ ఏరియాలను చూడు, బొమ్మలు అమ్ముకునే ఈ కష్టాలను చూడు. ఎందుకు అంటున్నా అంటే అలాంటి ఒక భావజాలం ఇన్నర్గా నాకు రావడానికి ఎక్కడో రేవంత్ అన్న ఆలోచన ధోరణే ఉపయోగపడ్డదేమో. అతని దృష్టికోణం ఎప్పుడు కష్టం వైపే ఉంటుంది, ప్రజల గాయాల వైపే ఉంటుంది. ఎందుకంటే ఆయన అది మాట్లాడాలి కదా. ఆయన పోరాటంలో భాగంగా ఆయన మాట్లాడడం కోసం ఆయన ఎప్పుడు ఇటువైపే చూసేవాడు, పరిపాలన వైపు, పాలన వైపు, లేకపోతే ఆ అధికారం నుంచి వచ్చే దర్పాల వైపు అన్నట్టు లేడు ఆయన. సో అది నాకు బాగా ఇష్టం. ఈ తగ్గడం గురించి కూడా ఒక మాట చెప్పినాడు ఆయన. తగ్గి ఉండడం, ఒదిగి ఉండడం తగ్గి ఉండడం కూడా కాదు, మార్చుకో. అంటే ఇప్పుడు నిన్ను ఇలా అంటున్నారు కదన్నా, నాకు తెలియక నేను అమాయకత్వంతో అడిగేటోని అన్న, మరి వాళ్ళు అలా అంటున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఉంటే అయిపోతుంది కానీ మరి అప్పుడు నీకు ఈజీ ఉంటుందేమో అంటే ఆయన మాట చెప్పారు. మనము ఎదుటివాడికి నచ్చినట్టు లేదా ఎదుటివాడు కోరుకున్నట్టుగా ఉండాలంటే ఒక పారామీటర్ సెట్ చేసి ఇలా ఉండు అని చెప్తే మనం అలా ఉండొచ్చు. కానీ వాడి కోసం మనం ఇలా ఉంటే వాడు రేపు ఇంకా వాడు మనల్ని దిగదార్చడానికి ట్రై చేస్తాడు, ఇంకా వాడు ఇంకోటి కోరుకుంటాడు. జీవితం అంతా వాడి కోరికలు తీర్చడానికి మనం ఉనికిని చంపుకోవాల్సి వస్తుంది. మనం ఎట్లున్నాం అట్లున్నాం అనుకోవచ్చింది, ఒకరోజు మనం అలవాటు అవుతాం వాళ్ళకు. వాడికి అలవాటు అయ్యేదాకా మనం ఓపికగా వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు నేను కూడా మనం రాగానే నచ్చం, మనం నచ్చి మనం ఏంటో అర్థం చేసుకుని మనం నచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నన్ను రకరకాల ముద్రలు వేసి అసలు ఇంకా నాకు కెరీరే లేకుండా లేని పరిస్థితులు కూడా క్రియేట్ అయినాయి ఇక్కడ.
నేను అవన్నీ దాటుకుంటూ మళ్ళీ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా పాట ద్వారా నేను ట్రెండింగ్లోకి వచ్చి నిలబడ్డాను ఈరోజు. ఇప్పుడు నేను ఆ రోజు నాకు ఏదైతే నెగిటివ్ అన్నారో గుణాలు, ఏదైతే ఇష్టానికి మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఇట్లా ఎప్పుడు సరిగ్గా మనుషులను పట్టించుకోడు, ఏదో పనిలో ఉంటాడే, ఇవన్నీ ఆ రోజు నెగిటివ్ అయినవే ఈరోజు అలవాటు అయినాయి అవి. ఈరోజు అవి పాజిటివ్ అయినవని నేను అంటలేను. Yes, yes. ఓ చరణ్ ఇంతే అబ్బా, చరణ్ అలా నేను మీ లాస్ట్ ఇంటర్వ్యూలో మీకు అదే చెప్పాను. మీరు అదే చెప్పారు. ఇప్పుడు అవే మనకు ప్లస్ అయిపోయినాయి. అదే ఇప్పుడు నన్ను కేసీఆర్ గుర్తించలేదు, కేసీఆర్ పట్టించుకోలేదు కాబట్టి నేను రేవంత్ అన్నకు పాటలు చేసిన ఉన్నట్టు చెప్తున్నాను నేను. ఇది 10 ఏళ్ళ క్రితం చెప్తే బాడు మాట్లాడరా అబ్బా, ఏం మాట్లాడతారు అంటారు. ఇప్పుడు అనుకో అబ్బా కరెక్ట్ మాట్లాడుతున్నాడు అబ్బా, నిజమే, ఏ పల్లె పిల్లలు లాంటి పాట చేస్తే ఈయన గుర్తించలేదా, చరణార్జున్ అనడంలో తప్పేం లేదా అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది, మ్యాజిక్ అంటే అలవాటు అయింది. చరణార్జున్ ఇలాగే మాట్లాడతాడు. ఓకే. సో ఇది రేవంత్ అన్న కూడా, ఇప్పుడు రేవంత్ అన్నను కూడా అందరం ఇష్టపడడం, రేవంత్ అన్న అని సొంత అన్నలాగా మనం మాట్లాడుకుంటాం. అవును, రేవంత్ రెడ్డి అని పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆయన కూడా అలాగే ఉన్నాడు. అది ప్రజలకు అలవాటు చేశాడు, చుట్టూ ఉన్న లీడర్లకు అలవాటు చేశాడు. ఇప్పుడు క్యాన్వాయ్ విషయంలో కూడా ఏంటంటే నా గురించి ఎవరో ప్రజలు ఆగొద్దని చెప్పి ఆయన క్యాన్వాయ్ వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని నిర్ణయాలు అంతే. చాలా నేను అదే చెప్పాను, ఆయన ఆడంబరాల వైపు ఆయన ఈటి వైపు లేడు. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఏమేం కావాలో అవి మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు. ఆయన లక్ష్యం కోసమే చేశాడు ప్రతి పని. కానీ ఆయన సొంతంగా ఆయనకి ఏ ఆడంబరాలు, ఆయనకి ఏ ఇష్టాలు లేవు. ఆయన ప్రజలు మీరే చూడండి, ఆయన నాకు ఆ పాటలు చేసే క్రమంలో తెలంగాణలో నాకే తెలియని ఎన్నో విషయాలు చెప్పేటోడు. షోయబుల్లా ఖాన్ గురించి, బందగి గురించి, సాకలి ఐలమ్మ గురించి, భీమిరెడ్డి నరసింహారెడ్డి గురించి, నాలెడ్జ్ అన్నమాట. ఇవన్నీ నాకు చెప్పి ఈ పాటలు వాళ్ళందరికీ జైబోలో చెప్తూ ఒక మంచి పాట చేయించారు అప్పుడు. ఇవన్నీ వివరించేవాడు నాకు. తెలంగాణ పోరాటం అంటే నీకు తెలిసి ఇప్పుడు జరిగింది ఒకటే కాదు. ఇప్పుడు మన ఉద్యమ అమరవీరులు చచ్చిపోయింది, నువ్వు ఇదే అనుకుంటావు, నీకు మీ వయసు వాళ్ళందరూ ఇదే అనుకుంటారు చిన్ని. కానీ అప్పుడెప్పుడో 1960లో జరిగింది. ఆ రోజు ఇలాంటి వీరులంతా పోరాడినారు. ఆ రోజు అది ఆల్రెడీ పునాది ఉంది తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు దానికి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు లేచిందని ఆ మనుషులందరినీ నాకు పరిచయం చేసింది రేవంత్ అన్న. ఆ మనుషులందరినీ ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి ఇంతకు ముందు పాట రాశారు కదా, కొడంగల్, అదొక్కసారి పాట. తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట, జనమంతా బట్టె నీ బాట. ఈ టైప్లో కొంచెం పౌరుషంగా ఉంటుంది అది. అంటే ఎందుకు మిమ్మల్ని వాడమనంటే ఒక సింగరు, ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక లిరిసిస్ట్ని ఎదురుకుండా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న మాటలు బాగుంటాయి కానీ కాకపోతే పాటలు కూడా వినాలని కోరుకుంటారు జనాలు కాబట్టి. సరే, అయితే ఇంకా పొలిటికల్గా అయితే నెక్స్ట్ అయితే ఒక 2024 ఏపీ ఎలక్షన్స్లో కూడా చరణార్జున ముద్ర కనబడబోతుందా? ఏదో ఒక అంటే నేను ఎక్కువ పాటలు చేయను, బట్ నన్ను వెతుక్కుంటూ నన్ను అడిగితే అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకి న్యాయం చేస్తా నా టైంని బట్టి. బట్ ఇప్పుడు సినిమాలు ఎక్కువ ఉన్నాయి. బట్ నా దగ్గర ఒకటే వీక్నెస్ తారక్ గారు, కొంచెం చరణ్ నువ్వు చేయాలమ్మా, నేను నీ పాట నాకు ఉండాలని అడిగారు అనుకోండి, నాకు పాట తప్ప మ్యూజిక్ తప్ప ఇంకో వేరే పని ఏం లేదు కాబట్టి నాకు టైం బోల్డ్ అంతా దొరుకుతుంది. ఏ అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర లేచి వాళ్ళకు పాట చేసి ఇచ్చేస్తా. గౌరవం, కొంచెం ఆత్మగౌరవం ఉంటుంది అంతే. మనల్ని గుర్తించాలి. దాన్ని గుర్తిస్తే మాత్రం మీరు ఎంతవరకైనా వెళ్తారు. యాక్చువల్గా మీకున్న స్థాయి పరంగా కొంచెం గుర్తింపు అయితే ఇంతకు ముందు ఉన్నదంతా పోల్చుకుంటే మీకు పాటకి పెరుగుతా వస్తుంది, వెళ్తున్నారు కదా. మరి ఆర్థిక పరంగా కూడా మరి పాటలకు ఛార్జ్ చేసేది కూడా పెంచుతున్నారా, లేకపోతే దాన్ని అలాగే ఫిక్స్ చేస్తారా? నేను కొంచెం అంటే నేను వర్క్ కూడా క్వాలిటీగానే చేస్తా. అవును, చాలా మంది పొలిటికల్ సాంగ్స్ ఎలా చేస్తారంటే పాపం వాళ్ళు కూడా గ్రహించలేరు. కానీ వాళ్ళ తీసుకుంటారు, డబ్బులు తీసుకుని ఏదో పేర్లు మార్చేసి ఉన్న పాటల్ని అటు ఇటు మార్చేస్తారు. కానీ నేను ప్రతి పర్సన్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకే ఆ పాట చేస్తాను. ఆ పాటకి మినిమం ఖర్చు అవుతుంది, ప్లస్ దానికోసం ప్రాణం పెట్టి క్వాలిటీగా చేయడానికి ఇష్టపడతా. మంచి సినిమాటిక్ మ్యూజిషియన్సే ఉంటారు నాకు అంతా. ఇప్పుడు 3 రంగుల జెండా పాట మీరు వింటే అది ఎక్కడ కూడా ఒక పొలిటికల్ సాంగ్ అన్నట్టు ఉండదు, ఒక సినిమాలో ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగే ఉంటుంది. సో అలాగా సాంగ్ కావాలని నా దగ్గరకు వచ్చినప్పుడు ఖర్చు కూడా అలా పెట్టడానికి ఇష్టపడాలి మీరు ఎవరైనా. నేను చేసేది తక్కువ కాబట్టి ఆ చేసే ప్రతి పాటను క్వాలిటీగా చేస్తాను. దానికి ఖర్చు పెట్టుకుంటే ఓకే. అంటే పాటకే ఖర్చు ఉంటే దాన్ని బట్టి క్వాలిటీ అనేది కూడా. నేను సినిమా అయినా పాట అయినా ఈ రోజుకైతే నేను దానికి ఖర్చు కోసం ఆలోచిస్తాను. నాకేంటి అనేది ఇంకా రాలే నాకు. రావాలని మా వాళ్ళంతా అంటా ఉంటారు. అది రావక్కర్లేదు. అది మీరు ఏదైతే పాటల మీద పెడుతున్నారో, మీరు ఏదైతే క్వాలిటీ మీద పెడుతున్నారో అది తీసుకొచ్చేస్తుంది యాక్చువల్గా. నాకు కొన్ని అంచనాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినా, ఏదైనా పెట్టినా నన్ను బండబూతులు తిట్టేవాళ్ళు. టీఆర్ఎస్లో ఉన్న నా ఫ్రెండ్స్ లీడర్లు కూడా, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఫోన్లు చేసి, నీకు పిచ్చోడువా నువ్వు, కేసీఆర్ గారు గవర్నమెంట్లో నువ్వు ఆయన ఫోటో పెడతావు, అది పెడతావు, ఇది పెడతావు అని. నాకు తెలుసు ఆయన ఏదో రోజు సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి.
ఆయనతో ఉన్నా కాబట్టి నా లెక్క తప్పలే. ఉమ్, నర్సిరెడ్డి అన్న ఉమ్, ఏం వాయిస్ ఆయన ఒకటే పాడిస్తావు కానీ టేకులు తింటారు, ఆయన సింగర్, ఆయన వాయిస్ అని చెప్పి నా దగ్గర ఉన్న మ్యూజిషియన్సే ఒక్కోసారి ఆయన వస్తే మేము అని అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు నర్సిరెడ్డి వాయిస్ అంటే నరసన్న వాయిసే కావాలని చెప్పి, సరే మనం అనుకున్నట్టు అది సినిమాల్లో అవ్వకపోయినా నేను సినిమాల్లో కూడా అవుతుందని అనుకున్నాను. ఉమ్, అదే ఆయన ప్లానింగ్ కూడా కొంత ఉండాలి, ఆయనకు కూడా ఉండాలి, ఆ సినిమాల్లో కూడా నేను చేయాలి top అని అవ్వాలి. చెప్పి. ఆయన ఎక్కువ దీని వైపు ఉన్నాడు. ఉమ్, ఈరోజు పొలిటికల్గా నా లెక్క తప్పలేదు. ఉమ్, నేను మీకు ఎన్టీవీలో చెప్తున్నా, ఉమ్, నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొట్టి మన సీజన్ నడిచి మళ్ళీ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే కాదు. ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లెజెండ్ల పాతకాల వాళ్ళందరికీ ఎలాంటి ఒక సుస్థిరమైన స్థానం ఉందో చరణ్ అర్జున్కి ఆ స్థానం ఉంటుంది. ఇప్పుడు అంటే బయటి వాళ్ళ విషయంలో నా లెక్క తప్పనట్టే నా విషయంలో కూడా తప్పదు. జిఎంసి పరంగా మీరు పెట్టిన ప్రతి పాట కూడా ఎప్పటికీ అది ఎవర్ గ్రీన్ గా నువ్వు సినిమా కూడా నేను ఫుల్ ఫ్లెజ్ కూడా చేసింది విమానమే కదా, అదే వర్కౌట్ అయింది. అదే అన్న, నువ్వు రాయి నేను శిల్పం కానీ ఇవి కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే సుస్థిర స్థానం ఉండడానికి జిఎంసి ఉన్నంతకాలం దాంట్లో ఉన్న పాటలకి ఎప్పుడు వాటి అంటే అవి ఒక 10 ఏళ్ళ క్రితం చేసేసింది, 5 ఏళ్ళ క్రితం చేసేసింది, 2 ఏళ్ళ క్రితం చేసింది అని ఉందో అది ఇప్పటికీ స్టిల్ దే ఆర్ అంటే అలైవ్ గానే ఉంటాయి ఆ పాటల్లో, వాటిలో ఉన్న ఆ ఎమోషన్, ఆ కాన్సెప్ట్లే అలాంటివి. ఎస్ ఎస్ ఆ పాటలకు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అంతే ప్రాణం పెట్టి పనిచేస్తారు సార్. పోస్టర్స్ డిజైన్ చేసే నిసార్ బాయి నుంచి ఎస్ యాక్టర్ కూడా ఆయన అన్ని చాలా పాటల్లో ఉంటారు, సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ కెమెరామెన్లు, బైరన్న, వాసన ఇట్లా ఆర్టిస్టులు అందరూ అంటే ఆ పాటలకు తాలూకు ఉండే ప్రతి ఒక్కరు జిఎంసీలో ఒక పాట అంటే ఏమో తెలియదు, చిన్నపిల్లలు అయిపోయి బడికి వచ్చినట్టే వస్తారు అంతా వాళ్ళ సద్దులాలు పెట్టేసుకొని. అది సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తారేమో వేరే వర్క్లకు, కానీ మీరు అంత అలైవ్గా ఉండడానికి ప్రజలు వాటిని అంత ఓన్ చేసుకోవడానికి కారణం అంటే నా పాట ఒక్కటే కారణం కాదు. ఆ పాటలకి పనిచేసే ప్రతి ఒక్కరు అంత ఆ సోల్ పెట్టి పనిచేస్తారు. ఎడిటర్ కానీ అప్లోడ్ చేసేవాడి దగ్గర నుంచి. ఓకే ఓకే, మరి అయితే 2023 మీకు పొలిటికల్గా కానీ వీటి పరంగా కానీ మీకు మంచి ఒక మైలేజ్ అంటే ఇచ్చింది. అవును, సినిమాల పరంగా కూడా విమానం సినిమా చూసిన వాళ్ళందరూ ఒకటే కంప్లైంట్, ఏమయ్యా చరణ్ అర్జున్ మమ్మల్ని ఎందుకు ఎంత ఏడిపించేసావు, ఎంతసేపు ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కనెక్ట్ అవ్వలేదని. అంటే ఒక సినిమా తీయడం, ఒక బొమ్మ తీయడం అనేది ఒక నిర్మాతకి లేదంటే ఒక దర్శకుడు వీళ్ళ పని అయినా కూడా, ఒక నటీనటుల పని అయినా దాన్ని అనుకున్న భావాన్ని రీచ్ చేయడం అనేది మ్యూజిక్ డైరెక్టర్ పనే కదా. సో మరి విమానం మీకు తీసుకొచ్చిన సక్సెస్ క్రెడిట్ ఎలా అనిపించింది మీకు? విమానం సినిమా నాకు ఎంత అంటే అప్పటి వరకు నాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు నేను కలవకపోవడానికి కారణం అంటే, కలిసి ఉంటే నాకు సినిమాలు ఇంకా పెద్ద సినిమాలు ఇస్తారు ఇండస్ట్రీలో అందరూ. నేను చిన్నగా ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అంత పెద్ద సినిమా అవకాశాలు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం నేను ఎందుకు ఎవరిని నిందించడానికి లేదు, నేనే ఎవరిని అప్రోచ్ అవ్వలే. దానికి కారణం ఏంటంటే బలమైనది, నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తావా, బాగా చేస్తావా అనేవాళ్ళు. నేను ఏమి నిరూపించుకోవాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తానని చెప్పడం రాదు నాకు, మాయ మాటలు చెప్పడం, అలాంటి మాటలతో పడేయడం రాదు, పనితోనే పడేయాలి. అలాంటి పని చేయాలంటే ఒక అవుట్పుట్ నా దగ్గరికి రావాలి. సో నేను చేసే సినిమాలు ఏవి సరిగా చిన్నిచరం పేరుతో చేసిన ఏవి కూడా సరిగా రికార్డింగ్ చేసేటప్పుడు నాకే ఎమోషన్ రాకపోతే. నాకు తెలిసి ఇంకొక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది జనాలకి, చిన్ని చరణ్ వేరు చరణార్జున్ వేరు అనుకుంటున్నారేమో అని ఒక ఇది కూడా ఉంటుంది. అయితే విమానం సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ప్రీమియర్ చూసిన రోజు నాకు సముద్రకని గారు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేసి ఆ సినిమాలో బిట్టు ఏదైతే మీరు ఇప్పుడు ఏడుస్తున్నామన్నారో అవన్నిటిని అసలు అక్కడ అదేలా వేసావురా, ఇక్కడ ఇదేలా వేసావురా, ఆ విమానంలోకి పిల్లోడు రాగానే నువ్వు కన్న కలలే నెరవేరాయి చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు అనే ఆ మాట ఎలా వేయాలనిపించింది నీకు? అదిరా మ్యూజిక్ డైరెక్టర్ అంటే అని చెప్పి నాతోని నా వైఫ్తోని మాట్లాడినప్పుడు మనం గెలిచాం. అంటే ఆయన ఒక రైటరు, డైరెక్టర్, యాక్టరు. సో తను ఆయన నటించిన సినిమాని ఆయనే ఏడ్చి నాకు అంతసేపు మాట్లాడేసరికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తావని ఎవరైనా అడిగితే నాకు సమాధానం విమానం దొరికింది అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఆ సినిమా. విమానం మొత్తానికి మిమ్మల్ని టేక్ ఆఫ్ మామూలుగా ఇవ్వలేదు, ఒక రేంజ్లో ఇచ్చింది యాక్చువల్గా. అది ఇంకా థియేట్రికల్గా కూడా కమర్షియల్గా బాగా ఇంకా వర్కౌట్ అయి ఉంటే ఇంకా వేరే లెవెల్ వచ్చేది. బట్ అది G5లో వచ్చిన తర్వాత ఇంకా దాని విలువ పెరిగింది, నాకు పెరిగింది. ఇప్పుడు ఒక అర్జెంటుగా ఒక కమర్షియల్ సినిమా హిట్ కొట్టాలి మనం, అదొక్కటి కొడితే ఇంకా ఇవన్నీ 3 రంగుల జెండాలు అన్నీ కలిసి మనల్ని సుస్థిరం చేస్తాయి. అయితే యాక్చువల్గా మీకు ఇండస్ట్రీలో మీరు ఇంత ముందు అన్నారు రేవంత్ గారు ఒక ఇది చేస్తున్నారు కాకుండా మీకే ఒక పునాది ఉంది. లారెన్స్ గారితో మొత్తం డాన్స్ సినిమా పాటలు మొత్తం మీరే రాశారు, స్టైల్లో ఒక 3 పాటలు రాశారు, రచ్చలో డెల్లకు సాంగ్ రాశారు. మరి ఇన్ని సాంగ్స్ రాసి ఇన్ని పరిచయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే అప్పుడు గుర్తుపట్టకపోవచ్చు, అప్పుడు మీలో ఉన్న టాలెంట్ పూర్తిగా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ నమ్మడానికి ఇప్పుడు మీకైతే మీ దగ్గర అయితే మీ
చేతిలో ప్రూవెన్ మెటీరియల్ ఉంది కదా, మరి ఎవరన్నా అప్రోచ్ అవ్వలేదు మీరు పెద్ద సినిమా? ఇప్పుడు అవుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద కంపెనీలు 2-3 ఇన్హౌస్ కూడా తీసుకున్నారు. ఈ పెద్ద వాళ్ళని కూడా చేస్తున్నారా? పెద్ద వాళ్ళని 3 రంగుల జెండా రావడం వల్ల ఏమైపోయిందంటే అది ఎవరు చేశారని ఇండస్ట్రీ వాళ్ళే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీరు అన్నట్టు దాంట్లో పొలిటికల్ ఫ్లేవర్ కన్నా కూడా మ్యూజికల్ ఫ్లేవర్. అదొకటి ఒక పాట ఒక అంటే లేదు అనుకున్న కాంగ్రెస్కి ఇంత ఊపు తీసుకొచ్చింది. అది ఏ కారణాలైనా అయి ఉండొచ్చు. అంటే రేవంత్ అన్న కష్టంలో మాకు ఉపయోగం జరిగిందో తెలియదు, ఆయన క్రేజ్ వల్ల ఆ పాట హిట్ అయిందో తెలియదు, కానీ ఆ పాట అనే టాక్ వెళ్ళిపోయింది బాగా. దాంతో ఎవరు ఆ పాట కంపోజ్ చేశారు, ఎవరు ఆ పాట రాసిరు అని తెలిసినప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి నాతో మాట్లాడడం చేస్తున్నారు. నేను కోరుకుంది కూడా అదే అన్నట్టు. నేను వెళ్ళి నా గురించి చెప్పుకొని నేను ఇట్టా అని వాళ్ళని ఒక ఏమంటారు మార్కెటింగ్ వాళ్ళు వస్తారు చూడండి, మా ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత బాగుంటుంది, ఇందులో నేను జీరో, నా వల్ల కాదా. నాకు చిరంజీవి గారు ఆల్రెడీ నా గురించి ఆయనకు తెలుసు, నా కోసం మెసేజ్ పెట్టారు. మెహర్ రమేష్ గారిని కరోనా టైంలో అబ్బాయిని మనం కలవాలని మాట్లాడారు. అది జరిగిన తర్వాత కూడా నేను వెళ్ళి చిరంజీవి గారిని కలవసే ధైర్యం నాకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇంకేదో మనం చేయాలి. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. సార్ నేను 3 రంగుల జెండా నేను పాట చేసిన సార్ రేవంత్ అన్నకి విమానం సినిమా చేశాను సార్ అని చెప్తే, ఒకవేళ నేను చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆయనకు ఆల్రెడీ తెలిసి ఉందేమో. ఒక ధైర్యం వచ్చింది. అది దానికోసమే నేను ఎవరిని కలవలేదు తప్ప నాకేదో నేను వెళ్ళకూడదని కాదు, అట్లా కూడా కాదు. అంటే ఇంకోట్లేండి, మన అంటే మీరు ఇంతకు ముందు ఉన్న విధానంలో కొన్ని కూడా మనకి అవి అంటే మనం ప్రతిసారి మన వ్యక్తిత్వాన్ని మనం ఇందాక చెప్పాను కదా సార్, అదే నేను ఏమి మారలా, కాకపోతే ఇలా అలవాటు అయినా అంతే. అదే నేను అనేది ఏంటంటే ఒకటి ఫస్ట్ మన దగ్గర ఉన్నాయి అంటే పాజిటివ్ నెగిటివ్ అనేది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మీరున్న దాంట్లో ఏంటంటే మీ పేరు చిన్ని చరణ్, ఇప్పుడు చరణ్ అర్జున్, ఇది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది యాక్చువల్గా. తర్వాత ఏంటంటే అప్పుడున్న తీరికి ఇప్పుడున్న తీరికి మీరు సేమే ఉన్నారు, కాకపోతే జనాలు చూసే దృష్టికోణం మారుతుంటారు కదా, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ అదొక ఇది అంటున్నాను నేను. అంటే వీడు అలా అనుకున్నాం కానీ ఇన్నేళ్ళు ఉన్నాడు, ఇప్పటికి ట్రెండింగ్ లో ఉన్నాడంటే వీడే కరెక్ట్ ఏమో బాగానే ఉన్నాడు. ఎప్పుడైనా ఒకటే సార్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ అన్న సీఎం అవ్వలేదు అనుకోండి, బా ఇట్లా ఉంటాడబ్బా అందుకే ఆయన సక్సెస్ అవ్వలేదు, అందుకే ఇది అవ్వలేదు అంటారు. అవే లక్షణాలు ఇప్పుడు ప్లస్ అవుతాయి. అవును, అదే ఇలా ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. లక్షణాలు అయ్యే ఉంటాయి, దృష్టికోణం మారుతుంది చూసేవాళ్ళ దృష్టి. మనం విజయం సాధిస్తే మనం ట్రెండింగ్ లో ఉంటే మన లక్షణాలే మనకు ప్లస్ అవుతాయి. మనం ఏదో కారణంతో ఆగమైపోతే ఆ లక్షణాలే దీని వల్ల పోయాడు. సో మధ్య కాలంలో నాకు వచ్చిన గ్యాప్ వల్ల లేకపోతే డిస్టర్బెన్స్ వల్ల అవన్నీ హైలైట్ అయ్యాయి. అప్పుడు ఆయన ఇలా ఉంటాడు కాబట్టి అందుకే సక్సెస్ అవ్వట్లేడు. ఇప్పుడు ఇలా మనం కొంచెం ముందుకు వస్తున్నాం కాబట్టి మనం అనుకునేది తప్పేమో, అతను ఉండే విధానమే కరెక్టేమో. మీరు ఒకటే ఎగ్జాంపుల్ సార్, నేను ఇందాక ఒక మాట చెప్పాను, మా నిసార్ బాయ్ కానీ మా సంజయ్ కానీ మా బైరన్న వీళ్ళందరూ జిఎంసీ టీం గురించి చెప్తాను. పోలీసు వాళ్ళు, లాయర్లు, పొలిటికల్ లీడర్లు, బిజినెస్ మెన్లు, ఎన్ఆర్ఐలు ఉంటారు, దాంట్లో మాకు గ్రూప్ ఉంటుంది. నువ్వో రాయి ఆ రోజు జిఎంసీలో ఏ పల్లె పిల్లోడో ఆ పాటలు చేసేటప్పుడు ఎలా ఉన్నారో మీరు మీ ముందే ఇప్పుడు కాల్ చేయమంటే చేస్తా. రేపు మనం జిఎంసీలో ఒక పాట చేస్తున్నాం, మీరందరూ రండి అంటే అందరు బిజీ ఉన్నారు. ఇప్పుడు అందరు వెల్ సెటిల్ అయిపోయారు, కానీ అన్ని పక్కన పెట్టేసుకొని వచ్చేసి ఒక ఎక్కడ లొకేషన్ చెప్పని ఆడ వచ్చి కూర్చుంటారు అంతా. సూపర్. ఈ ప్రేమ ఎందుకుంది? చరణ్ అర్జున్ మంచోడు కాకపోతే, చరణ్ అర్జున్ మంచిగా మాట్లాడకపోతే, అంటే అది జిఎంసీ అంటే అదేమన్నా కోటనా, లేకపోతే జిఎంసీ అంటే అదేమన్నా ఒక గోల్కొండ కోట లాంటిదా? దాన్ని ప్రేమిస్తలేరు కదా వాళ్ళు. జిఎంసీ అంటే చరణ్ అర్జునే, చరణ్ అర్జున్ పాటే. సో నాట్ ఓన్లీ షూటింగ్లో ఉండే వాళ్ళ ప్రేమే, ఆ పాట ఒకటి వస్తుందంటే మీలాంటి వాళ్ళు, మీడియాలో ఉండే మంచి ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వాళ్ళు, ఏమీ తెలియని ఊర్లో బర్రలు కాసుకునేవాడు. సో వీళ్ళందరూ కూడా అరే జిఎంసీ చరణ్ అన్న పాట వస్తుంది అనే ఒక ప్రేమని వాళ్ళందరి దాకా మనం తీసుకెళ్ళగలిగామంటే, మనలో ఆ ప్యూరిటీ లేకపోతే, మనలో ఆ మంచితనం లేకపోతే జరగదు. నేను ఒకటే నమ్ముతా సార్, ఒకటి గొప్ప వాళ్ళందరూ మంచోళ్ళే, మంచోళ్ళు అయితేనే వాళ్ళు గొప్ప వాళ్ళు. నా సూత్రం అది. విజయం సాధించిన ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళే అయి ఉంటారు. వాళ్ళ అది సాధించడం కోసం చేసే పనులే మిగతాయి అన్ని. అది నిన్ను దగ్గర తీసుకొని ఛాయ్ దాపిస్తే నీకు సూపర్ అనిపిస్తాడు, వాడు బిజీగా ఉండి నీతో మాడపోతే వాడు వేస్ట్ అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా మరి పెద్ద హీరో అంటున్నారు, అంటే టాక్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీ, ఇప్పుడు ఏదో టాప్ సినిమాలు తీసే ప్రొడక్షన్ కంపెనీ ఇన్హౌస్ కూడా తీసుకుంటున్నారు నన్ను. ఓకే, అంటే డైరెక్ట్ కంపెనీకి అట్లా పెద్ద కంపెనీలన్నీ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఇంకొక 2024లో మీరు తారక్ గారు కూడా మనస్ఫూర్తిగా చరణ్ అర్జున్ గా ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు కదా, అది జరుగుతుంది 2024లో. ఖచ్చితంగా మేము ఎప్పుడు కోరుకుంటాం, ఎందుకంటే టాలెంట్ అనే దానికి ఆ పట్టం దక్కితేనే. నేను కూడా ఏం కోరుకుంటా అంటే సార్, చాలా మంది వాళ్ళ సక్సెస్ వాళ్ళకే ఉపయోగపడుతుంటుంది. నేను ఇతరులకు నేను భగవంతుని మొక్కేటప్పుడు కూడా ఒకటే మొక్కుతా, నన్ను ఎప్పుడు 10 మందికి చేయూత ఇచ్చే స్థాయిలో ఉంచు స్వామి అంటాను నేను.
అంటే నాకేమో చేయమని చెప్పను నేను. అంటే నేను 10 మందికి చేయగలిగే బలంగా ఉండే రేవంత్ అన్న నన్ను పిలిచిన సీఎం క్యాండిడేట్ పిలిచినా కూడా అన్నా మనోళ్ళందరూ ఇట్లా ఉందన్న కళాకారులందరూ వీళ్ళందరికీ ఏమైనా చేద్దామన్నా ఏదైనా చూడు అని ఆలోచించి అంటాను తప్ప నాకేదైనా చూడనా అని నేను. ఎందుకంటే నాకు ఎప్పుడు కళామా తల్లి, నా దర్శకులు, నా ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు. నేను ఒప్పుకుంటే చాలు. ఇప్పుడు చూశారుగా ఇక్కడ కూడా ఒక డైరెక్టర్ వచ్చారు, మాట్లాడి నేను గ్యాప్లో మాట్లాడిపోయారు. ఎప్పుడు పని లేకుంటే నేను ఉండను సార్. కాకపోతే మరి ఇప్పుడు మీరు పదవులు వద్దనుకోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే కొన్ని పదవులు అనేవి ఉంటాయి కదా గవర్నమెంట్ పరంగా, కొన్ని పదవులు అనేవి. అవును. మరి అవి పలకరిస్తే వచ్చి వాటంతా అవే వచ్చి అదే నేను అదే అంటున్నాను. అది కూడా కళాకారులకు ఏమైనా చేయగలిగేలాంటివి ఉంటేనే అది ఓకేనండి. నేను అనేది అది కాకుండా కొన్ని పదవులు అనేవి మీరు వెళ్ళి అడగక్కర్లా. కొన్ని ఇప్పుడు ఇంతకు ముందు నేను అన్నాను కదా, ఇప్పుడు వేరే ప్రభుత్వం హయాంలో కూడా చాలా మంది కళాకారులకి విలువైన పదవులు రకరకాలే వచ్చారు కదా. సో అలాంటివి వచ్చి వరిస్తే ఆ బాధ్యతలు కూడా తీసుకోవడం రెడీగా ఉన్నారా, లేదంటే అవి కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారా అంటున్నాను. అంటే నేను తరక్ గారు, మనం ఎన్నో రోజుల నుంచి ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి, పెద్ద సినిమాలు చేయాలి అనే ఒక కసి ఉంది నాకు. దానికోసమే 10 ఏళ్ల క్రితమే పాటకు ₹1,00,000 తీసుకునే లిరిక్ రైటర్గా నేను ఆఫర్లు వచ్చిన 10 ఏళ్ల నుంచి నేను అసలు అటువైపు చూడకుండా, పాటలు రాయకుండా మ్యూజిక్ అని కూర్చున్నా. దీని మీదే కంప్లీట్. ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్గా మనకు పేరు వస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ మళ్ళీ ఏదో పదవులు పెట్టుకొని మళ్ళీ అది ఏమవుతుందంటే నాకు మన దాన్ని సంతోషంగా ఫీల్ అవ్వాలో, బాధగా ఫీల్ అవ్వాలో, నాకు ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారో అంత కొంత శత్రువులు కూడా బలంగానే ఉంటారు నాకు ఎక్కువ. సో దొరుకుతాడా, ఎక్కడ ఇది నెగిటివ్గా చెప్పేసి ఇతనికి సినిమా రాకుండా చేపిద్దామా అని. సో ఇప్పుడు నేను ఏదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి, ఆయన అదేదో గవర్నమెంట్ పదవి తీసుకున్నారండి, ఆయన బిజీగా ఉన్నాడండి, ఆయన దొరకడండి మనకి. ఎవరు అక్కడ మనకు రాకుండా వాళ్ళ పర్సన్కి ఎవరికో ఆ సినిమా ఇప్పియాలని చూసి ఆ పర్సన్ ఉంటాడు కదా. ఏం చేశారు, చరణార్జున్కి యాటిట్యూడ్ అన్నారు, అది అయిపోయింది. కాదని తెలిసిపోయింది. చరణార్జున్ ఇలా అన్నారు, చరణ్ అలా అన్నారు, అన్నీ పోయినాయి. ఇప్పుడు యూట్యూబ్లో చేస్తాడండి చరణార్జున్, యూట్యూబ్ పాటలు చేస్తాడు, ఆయన ఏడబెట్టుకుంటామండి అని కూడా అన్నారు కొన్నాళ్ళు. అందుకే 2 ఏళ్ళ నుంచి యూట్యూబ్లో కూడా చేయడం మానేసి ఇప్పుడు ఏదో ఒక పదవి తీసుకున్నాను అనుకోండి, నేను ఈ పదవిని బూచి చూపించి మనకు రావాల్సిన అవకాశాలను గండి కొడతారు, రెడీగా ఉంటారు. ఎందుకు రేవంత్ అన్నకు సీఎం ఉన్నారు, ఏదన్నా మంచి పని ఉంటే పోయి అడుగుతాను, చేపిస్తాను. నాకేమన్నా నాకు సినిమాకి, నా మ్యూజిక్కి నాకు ఏదైనా బలంగా ఇంకా నేను హై స్థాయిలో ఉండడానికి ఏమైనా అవకాశాలు అన్న ఏమైనా కల్పిస్తే అవి చేయించుకుంటాను. అయితే లారెన్స్ గారితో అప్పటితో మీకు బాగా మంచి అనుబంధం ఉండేది కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన కూడా మొత్తం డ్యాన్స్ వదిలేసి టోటల్గా మ్యూజిక్ అన్ని వదిలేసి మొత్తం యాక్టర్ కింద వచ్చేసారు కదా. మరి సో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కలిసారా లారెన్స్ గారిని? కలవలేదా? కుదరలేదు ఇక అప్పుడే. ఆ తర్వాత అంటే అప్పట్లో మంచి అంటే మిమ్మల్ని ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను కూడా నాకు ఆయన ఇస్తాడన్న నమ్మకం పోయింది అప్పుడే. ఎందుకని అంటారు? ఏమో అప్పుడు నాకు ఆ సమయం, ఇప్పుడు ఒక భరోసా ఒకటి ఉంటుంది చూడండి, ఎందుకు నాకు కలగలేదు ఆయన దగ్గర. అసలు ఫస్ట్ ఎందుకు కలిగింది భరోసా అంటే మీరు? ఎందుకంటే డాన్లో మొత్తం పాటలు రాశారు. డాన్ సినిమా నాకు ఎంత అద్భుతమైన ఉపయోగపడి, ఈరోజు మీకు 3 రంగుల జెండా అనే పాట ఊపుతాను కూడా డానే పునాది. అంటే ఆయన నాకు ఆ రకంగా లారెన్స్ గారు మేలే చేశారు. అంత పెద్ద సినిమాకి ఆ రోజులనే పనిచేసి, స్టైల్ సినిమాకి పనిచేసి, అంటే క్లాసిక్ లాంటి పాటలు ఇచ్చారు నాకు ఎప్పటికీ. సో ఆ సినిమాలకు పనిచేయడం ద్వారా పెద్ద సినిమాల వర్క్ ఎలా ఆ సినిమాకు, డాన్ సినిమాకి పనిచేస్తున్నప్పుడు వచ్చిన మ్యూజిషియన్ టీమే నాకు ఇప్పటికీ ఉపయోగపడ్డాయి. సో కాబట్టి అది చేశారు. బట్ ఆయన నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఏదో అవకాశం ఇస్తారంటే పాపం ఆయన ఆ తర్వాత తెలుగు సినిమాలు కూడా ఏం చేయలేదు ఆయన. అంటే డైరెక్టర్గా తెలుగు సినిమా ఏది రెబల్ తర్వాత ఏమీ చేయలేదు. సో మనల్ని మనమే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి, బాటేసుకోవాలి తప్ప ఎవరు ఉన్నాం. అప్పుడు ఆ టైంలో నాకు సినిమాలు ఇస్తామని, మ్యూజిక్ డైరెక్షన్ ఇస్తామని చెప్పిన సినిమాల పాటలే అవన్నీ. కానీ అప్పుడు ఎవరు ఇవ్వలే. అంటే నేను కూడా వాళ్ళు ఇచ్చేలాగా నేను దాన్ని నిలుపుకోలేకపోయానా, వాళ్ళతో ట్రావెల్ అయిపోయా. అప్పుడున్న ఏజ్, మెచ్యూరిటీ, వీళ్ళు ఇవ్వట్లేరు కదా అని చెప్పి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసానా తెలియదు. కానీ అది ఆ సంబంధాలు కట్ అయినాయి. అప్పుడు మళ్ళీ నువ్వోరాయి నేను శిల్పితో వచ్చాక ఫ్రెష్, అందుకే పేరు మార్చుకుంటా. అదే మిమ్మల్ని మీరు చెక్కున్నట్టే, ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా ఫ్రెష్గా చెక్కున్నట్టే. మొత్తానికి పేరు మారడమే కాదు, పేరుతో పాటు మీ స్టైల్ మార్చారు. అంతకుముందు కూడా ఇది కూడా నీట్గా ఎప్పుడు క్లీన్ షేవ్తో ఉండేవాళ్ళు యాక్చువల్గా. మనం చెప్పే మాటలకి దానికి పొంతన ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ లుక్ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ చెప్పినా కూడా వినడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మరి 2023 మీరు అన్నట్టుగానే ఒక ప్రతిదానికి స్టార్టింగ్ ఉంటుంది కదా, అలాంటి ఒక స్టార్టింగ్. బట్ 2024 మీరు నెక్స్ట్ మీరు అన్నట్టు మేమందరం మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకున్న ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పొజిషన్ అవ్వకపోతే ఇప్పటిదాకా ఉండకపోతుంది సార్. ఇప్పటికే నల్గొండకి వెళ్ళిపోతుంది నేను మధ్యలోనే. మనతో ఏదో కారణం లేకపోతే ప్రకృతి, నేను దెబ్బలు తగిలిన ప్రతిసారి నేను ఒకటే కోరుకుంటా సార్, నేను రేపు నేను చెప్పడానికి, ఇంటర్వ్యూలలో చెప్పడానికి నాకు ఇంకొక అవకాశం దొరికింది, ఇంకొక పాయింట్ దొరికింది. ఊరికే వచ్చాను, బస్ ఎక్కి వచ్చాను, రాగానే నాకు ఇది వచ్చేసింది,
నేను సక్సెస్ అయ్యాను, నేను ఇట్టు కొట్టానంటే ఆ ఇంటర్వ్యూ కూడా చప్పగా ఉంటుంది, Yes. ఆ కథ కూడా చప్పగా ఉంటుంది. ఉమ్. దేవుడికి ఇంకా నాలో అంటే వీడు ఇంకా భరిస్తాడు. మోసే శక్తి ఉంది. పోరాడే దమ్మున్నోడిని కవ్విస్తాయి కష్టాలు, పోయిందే ఉన్నది ఇప్పుడు ఉన్నాయిగా ప్రాణాలు, ఒక దారి మూసుకుపోతే తెరుచుంటది ఇంకో రాదారి అని నేను ఒక పాటలో చెప్పాను. ఉమ్. సో పోరాడే దమ్ము మనలో ఉందని దేవుడికి అర్థమవుతుంది, మనం దమ్మున్న వాళ్ళమని. మనం సక్సెస్లో వచ్చినప్పుడు గల్లాలు ఎగిరేయద్దు సార్. నేను చెప్పేది ఒకటి, ఎవరైనా ఉమ్. బా నా పాటోడు లేడని సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరేయద్దు. ఫెయిల్యూర్. పెద్ద కష్టం వచ్చినప్పుడు నా పాటోడు లేడు, ఇంతమంది ఉండగా దేవుడు నాకే ఇంత పెద్ద కష్టం ఇచ్చాడంటే మనమే మోయగలుగుతామని ఆయన నమ్మాడు చూడు అనుకోవాలి. నేను ఆ యాటిట్యూడ్తో ఉంటా ఇప్పుడు. మీ ప్రియ మిత్రుడు ఉన్నాడు కదా కిరాక్ కార్పి, అవును, రీసెంట్ గా మరి పెళ్లి కూడా చేసుకున్నాడు, సెటిల్ అయ్యాడు. అంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం ఆయన గురించి. ఆయన మొత్తానికి ఒక రంగం నుంచి ఇంకో రంగంలో మరి అక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెద్ద విప్లవమే లేదు. మరి పిలిచాడా మరి పెళ్లికి మిమ్మల్ని? ఇక నేను ఆ రోజు మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఏముందో అదే, అసలు ఎప్పుడు మళ్ళీ మాట్లాడింది లేదు, పెళ్ళికి పిలిచింది లేదు. సో అతని దృష్టిలో మన మీద ఏ ఇమేజ్ ఉందో తెలియదు ఆయనకి. నాకు ఎక్కడ కూడా ఎందుకో తారసు కూడా పడలేదు ఇక్కడ. అంటే ఆయన నన్ను రిజెక్ట్ చేశాడు కదా సార్, ఆయన సినిమా పెట్టుకొని నేను ఆయన దృష్టిలో రిజెక్టెడ్ పీస్. బట్ ఆయన సినిమానే ఆగిపోయింది కదా తర్వాత. అది ప్రకృతి చూసుకుంటుంది, మనం ఇప్పుడు ఓకే. కేసీఆర్ గారు మాట చెప్పేవాళ్ళు సార్, మేము ఈ మధ్య దాన్ని బాగా వాడుతున్నాం దాన్ని. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుందంట. సో పోషమ్మ ఐపీఎస్ అని మేము ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ప్రతిదీ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి పోషమ్మ ఐపీఎస్ కూడా ఇవ్వచ్చు. ఓకే. పోషమ్మ ఐపీఎస్ ఏం చేస్తుంటుందంటే, మీరు ఒకరిని పగ తీర్చుకునే దమ్ము మీకు బలం లేదు, మీరు బలహీనులు, మీరు పగ తీర్చుకోలేకపోతున్నా అనేవాడు అంత బలవంతుడు, మరి నేను కొట్టలేకపోయాను అనుకోవద్దు, మీరు సైలెంట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. పోషమ్మ ఐపీఎస్కి కంప్లైంట్ వెళ్ళిపోతుంది. తారక్ గారు ఒక బలవంతుడు తారక్ గారిని ఏదో చేశాడు, పోషమ్మ ఐపీఎస్ ఆయన చూసుకుంటారు. సో పోషమ్మ ఇప్పుడు చట్టం అంతా కేసీఆర్ గారి దగ్గరే ఉంది, అన్నీ ఆయనే ఉంది. పాపం రేవంత్ అన్న ఏం చేయలేడు. పోలీసులు అర్ధరాత్రి వచ్చి తలుపులు కొట్టి భార్యతో ఉన్న ఆయన కూడా గుంజుకుపోయారు ఒకనాడు. రేవంత్ అన్న ఏం చేయలేకపోయాడు అనుకుందాం, ఎగ్జాంపుల్. పోషమ్మ రేవంత్ అన్న తరపున పనిచేసి ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నా, రాజకీయంగా తీసుకోవద్దు. సో అట్లాగా మన తరపున మంచి అయినా, మన తరపున పగ అయినా, మన తరపున ఇంకేదైనా, నేను కూడా నాకు ఎవరు లేరే అని బాధపడేది. ఇండస్ట్రీలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాము, అరే చరణ్ నీకు ఒక లైఫ్ ఇస్తాను, నేను లేపుతాను అనే నీకు ఒక అది ఇస్తాను అనే అది లేదేంటి, ఒక మనిషిని సంపాదించుకోలేకపోతే, మనుషుల మధ్య ప్రేమను పెంచుతున్నాను, మనుషుల దూరాన్ని తగ్గిస్తున్నాను, అన్నదమ్ముల బంధాలను పెంచుతున్నాను అంటే సమాజంలో మనిషితనాన్ని పెంచాలని కోరుకునే తపన పడే ఒక వ్యక్తికి నేను చరణ్ బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీలాంటి వాళ్ళందరూ. కానీ చరణ్కి ఏదో చేయాలనే మనిషిని ఎందుకు నేను సంపాదించలేదని నాకు బాధ ఉండే మొన్నటిదాకా. అది డిసెంబర్ 7వ తారీఖు నాడు రేవంత్ అన్న ప్రమాణ స్వీకారం చేయించిన రోజు పోయింది. ముఖ్యమంత్రిని సంపాదించుకున్నా నేను. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు నాకు, నా కోసం ఆలోచించే ముఖ్యమంత్రి. ఎందుకు చరణ్ నీకు బ్రేక్ రావట్లేదని ఆలోచించే ముఖ్యమంత్రి. సో మనం ఏం తప్పులేము, కరెక్ట్. అలాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇంకా ఆర్పీ లాంటి వాళ్ళని, సో మన తప్పు సినిమాల పరంగా సముద్రకని గారు, జీ స్టూడియోస్, సో అందరు ఉన్నారు. ఇంకా నాకు చాలా మంది ఉండుంటారు, నేను వెళ్ళట్లేను. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వెళ్ళిన ప్రతి ఆఫీస్లో ఆ ప్రేమ చూపిస్తున్నారు. చరణ్ అంటే అది వాల్యూ ఉంటుంది. సక్సెస్ అంటే మనం తెలియకుండానే ఆ పునాదులు వేసుకున్నారు. ఇన్నాళ్ళు పునాదులు వేసారు, ఇప్పుడు బిల్డింగ్. ఆర్పీ దగ్గర మాత్రం రిజెక్ట్ అయ్యాం మనం. ఆర్పీ లాంటి వాళ్ళు చాలా మంది రిజెక్ట్ చేసిన. అవునా? సో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే మజా అనిపిస్తుందా మీకు, తిరిగి వచ్చి మళ్ళీ చేయాలి మ్యూజిక్ అని అడుగుతుంటే? అంటే వాటి గురించి ఆలోచించే టైం ఆలోచించము. బట్ కాకపోతే ఏంటంటే మనకు తెలిసిన మనిషి ఒకసారి సక్సెస్ లేనప్పుడు ఒక రకంగా చూస్తాం, సక్సెస్ ఉన్నప్పుడు మనోడాన్ని మళ్ళీ చేరడానికి ఈజీగా ఉంటుంది కదా యాక్చువల్గా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలివిగా ఇంకొకరి మీద చెప్పేస్తున్నారు. ఇప్పుడు నేను చరణ్ నిన్ను తక్కువ అంచనా వేసినారు వాళ్ళందరూ, ఇట్లా నేను ఆ రోజు అనుకున్నా, నేను ఆ రోజు నువ్వే కావాలని నేను ఫైట్ చేశాను, కానీ పలానోడు వల్ల ఇది నీకు ఆ రోజు పెట్టుకోలేకపోయామని అంటుంటారు. బట్ అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకేమనిపిస్తుంది, అంచనా వేయడంలో ఫెయిల్ అవ్వడం అంతే. అంచనా ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయ్యే ముందు 15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది లాస్ట్ మినిట్లో ఈ పార్టీలోకి దూకారు. అవును. వాళ్ళది పాపం వాళ్ళు ఏంటంటే అంచనా వేయడంలో ఆ టైం అంతే, వాళ్ళు ఆ టైంకి ఏం జరగాలో అది జరుగుతుంది. మొత్తానికి అయితే
మీరు అన్నట్టు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇప్పుడు ఒక బ్రేక్ వచ్చింది, టేక్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చరణ్ అర్జున్ గారు. సో చరణ్ అర్జున్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఇప్పుడు మీరు అన్నట్టు విమానం అనేది మీకు మొదలైంది. సో విమానం తర్వాత ఇప్పుడు ఒక సినిమా వస్తుంది సార్, లగ్గం అని. మొన్న స్టార్ట్ అయింది కదా. ఆ సినిమా గురించి మీకు చెప్పాలి అది. ఎందుకంటే నేను అదే మనుషుల్ని సంపాదించుకోలేకపోయానన్నానే. అవును. సో సముద్రకని గారి తర్వాత రమేష్ చెప్పాల్ గారు ఎంత అంటే, ఒక డైరెక్టరు ఆ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు, మంచి సినిమాది, వాళ్ళు ఏ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెచ్చుకునేంత బడ్జెట్ ఉంది వాళ్ళకి. అవును. కానీ ఆయన నా కోసం ఫైట్ చేసి, నువ్వు ఈ 6 పాటలు ఉంటే సినిమాలో 6 పాటల్ని ఒరిజినల్ కంటెంట్స్ చేసావు, ఏ పాటను కూడా ఎక్కడ కాపీ చేసుకోలేదు, ఎక్కడ తీసుకోలేదు మనం. ఇంత కమర్షియల్గా చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉండకూడదు, నువ్వు 100 కోట్ల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా. దానికి అవ్వడం కోసం నా సినిమా నీకు ఎట్ట ఉపయోగపడుతుందో చూసుకో. నీకు ఏ సింగర్ కావాలి, ఏ రైటర్ కావాలి, ఏ ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి, ఇవన్నీ నేను ఇస్తాను అని నాకంటే ఎక్కువ తపన పడుతున్నాడు రమేష్ చెప్పాలి గారు. సో అంటే నేను అంతకుముందు బాధపడ్డాను కానీ నా కోసం ఎవరు లేరే అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇలాగా ఈ స్థాయిలో నాకు అండగా ఉండడంతో నాకు చాలా ఆనందం వేసింది. మీరు లగ్గం సినిమా చూస్తే విమానంలో నాకు అంత అవకాశం రాలేదు, అంటే ఎమోషనల్గా చేయడానికి ఉంది. లగ్గంలో 3-4 పాటలు 3 రంగుల జెండా లాగానే ఉంటాయి, ఫుల్ డాన్సులు ఉంటాయి, మంచి సినిమా అవుతుంది. బయోపిక్ ఒకటి సముద్రకని గారిదే, గుమ్మడి నర్సయ్య అనే సినిమా జరుగుతుంది. సో అదొకటి. అంటే ఇవన్నీ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడే. కమర్షియల్ సినిమాలు ఇంకా కొంచెం లగ్గంలో కొంత ఉంటుంది పాటలు, కానీ ఫుల్ కమర్షియల్ సినిమాలు ఇంకా నెక్స్ట్ వస్తాయి. ఏదో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదో మీరు టాక్స్ అని వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ సాంగ్ ఒకటి జనసేన దాని సాంగ్ ఒకటి చేస్తున్నారు, చూడాలి సినిమా అది కూడా. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా ప్రొడ్యూసర్ కాదు కాబట్టి అక్కడ తను ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా అంటే నాకు మెగా ఫ్యామిలీతో ఆ రచ్చప్పుడు ఆ రోజులనే ఆ డిల్లక్ పాటతోనే నాకు మీకు మంచి తెలియని అనుబంధం అయితే వచ్చింది. కరోనా టైంలో చిరంజీవి గారు నా కోసం మాట్లాడడం, కలవమని ఆ మసీదులో ఆయనకు పాట చేశాను, నేను 2 పాటలు చేశాను చిరు సంజీవని. సో అది ఉంది. మెగా ఫ్యామిలీ ఎప్పుడైనా అది మనదే. చిరంజీవి గారిని చూస్తే నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు కోరిక ఏంటంటే, నాకు మీ ఎదురుగా ఇప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకోరా, తిరుపతి లాంటి దగ్గర కూడా దర్శనం చేసుకో, బ్రేక్ దర్శనం, నీకు గంట సేపు అయినా చూడొచ్చు అనే అవకాశాలు నాకు 100 సార్లు జరిగాయి. తిరుపతి మెగా ఫ్యామిలీ అనుకుంటే వెంకటేశ్వర స్వామి, చిరంజీవి గారు అనుకోండి, అలాగా నీకు దర్శనం చేసుకోరా, నువ్వు గంట సేపు నువ్వే చూడొచ్చు అనే అవకాశాలు 100 సార్లు వచ్చాయి. నేను చేసుకోలే. ఎందుకు చేసుకోలేదంటే, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నా గురించి నేను చెప్పుకునే పరిస్థితి వచ్చినంత వరకు నేను ఆయన కలవద్దు అనేది పెట్టుకున్నాను నేను. యాక్చువల్గా పోయి ఉంటే చిరంజీవి గారే నాకు బ్రేక్ ఇచ్చేవాళ్ళేమో, కానీ నేను ఎందుకు పెట్టుకున్నా అంటే, ఏదో ఒకటి పెట్టుకోవాలి మన ఇంట్లో, మన నాన్న దగ్గర బాబాయ్ దగ్గర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నేను ఏదో ఒకటి సాధించే మళ్ళీ ఇంట్లోకి వస్తా అంటాం మనం, ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది కదా. అలా ఇండస్ట్రీలో మీరు చిరంజీవి గారు మా ఇంట్లో మా నాన్న, మా అన్నో, మా పెదనాయనో, మా తమ్ముడు, లేకపోతే మా అన్ననో ఒక ఉంటుంది కదా, అలాంటి ఒక బంధం చిరంజీవి గారిని చూస్తున్నాను. సో నేను ఒకటే ఏమనుకున్నా అంటే, ఎప్పుడు చిరంజీవి గారు ఎదురు పడితే, ఏ చరణ్ నీ ఆ పాట విన్నానయ్యా, నీ సూపర్ ఉంది, లేకపోతే ఈ పాట విన్నానయ్యా సూపర్ ఉంది అనే మాట వచ్చిన రోజు నేను గెలిచినట్టు. నా ఫైనల్ గోల్ అది. సో అది వచ్చిందా రాలేదా, నన్ను గుర్తుపడతాడా, నా ఫేస్ ఆయనకు తెలుసా లేదా ఏమో తెలీదు, అప్పుడే నేను ఆయన కలవాలని పెట్టుకున్నాను. ఎన్నోసార్లు అవకాశం వచ్చినా కలవలే. రచ్చ ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా ముందే కూర్చున్నారు, నేను వెనకే కూర్చున్నాను. సురేష్ కొండేటి గారు వచ్చి నేను పరిచయం చేస్తుందా అని తీస్తుంటే వద్దు, పరిచయం చేసుకున్నానంటే ఇక నేను ఫెయిల్ అయినట్టే. నేను గుర్తుపట్టాలి, ఆయన గుర్తుపట్టాలి. అలాగా చరణ్ అని నా పేరుతో సహా మేర్ రమేష్ గారికి మెసేజ్ పెట్టారు. ఆయన దృష్టిలో నేను ఉన్నా. ఆ కలయిక, మొదటి రోజు కలయికే ఇక నా జీవితంలో ఆస్కార్ అవార్డు తీసుకున్నంత. అదే టైం రావాలి, టైం వచ్చిన రోజున అది కూడా నెరవేరుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు చిరంజీవి గారు కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు కాబట్టి మీరు అన్నట్టు మెగా ఫ్యామిలీలో మొత్తం అందరూ ఫామ్లోనే ఉన్నారు. ఇప్పుడు ఒకరితో మొదలైతే అందరికీ రాసే అవకాశం కూడా రావచ్చు యాక్చువల్గా. సో మొత్తానికి చరణ్ అర్జున్ గారు మీరు ఎన్నాళ్ళు పడిన కష్టానికి ఇప్పుడు ఒక్కొక్కటి కష్టాలను తీరి ఇప్పుడు గుర్తింపు అనేది మొదలైంది కాబట్టి ఆ గుర్తింపు తారాస్థాయికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ చరణ్ గారు. మళ్ళీ ఇంకోసారి కలుద్దాము, కలిసి పూర్తిగా మీ లైఫ్ A to Z బయోగ్రఫీ లాంటిది ఒకటి తయారు చేద్దాము. ప్రస్తుతానికైతే మీరు 3 రంగుల జెండా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే పెద్ద పెద్ద సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఈ 2024 అనేది మీకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్.